బాగున్నారండి. మీరు ఎలా ఉన్నారండి నాకు తప్పకుండా కామెంట్ అయితే మెన్షన్ చేయండి. నేనైతే బాగానే ఉన్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే నాకు సబ్స్క్రైబ్ అయిన రూపావాణి గారు కామెంట్ పెట్టారండి. మొన్న నెక్స్ట్ మంత్ మా అమ్మాయి మ్యారేజ్ ఉందండి, నాకు యూజ్ఫుల్ అయ్యే ఒక రెసిపీ, అది కూడా చలిమిడి పాకం చలిమిడి అంటండి చేశానండి. డెఫినెట్గా మీకు అయితే బాగా యూజ్ అవుతుంది. అంటే నెక్స్ట్ మంత్ మ్యారేజ్ కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మీకోసం చేసిన చలిమిడి మనం ఎలా అంటే మేము ఎలా చేసామనేది ఏంటనేసి ఒకసారి మనం అయితే వీడియోలోకి వెళ్ళి చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నన్ను సపోర్ట్ చేయండి. వీడియో ఇంత బాగా నచ్చితే కనుక కంపల్సరిగా లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ మీకు ఎవరికైనా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్లో పెడితే తప్పకుండా నేనైతే చేయడానికి రెడీగా ఉంటానండి. అండ్ కొంతమంది లంచ్ బాక్స్ అవి చూపించమన్నారు, అంటే ఫుడ్ అనమాట. లంచ్ బాక్స్లకి ఆఫీస్కి పెట్టుకెళ్ళిపోతారు కదా, ఆ ఫుడ్ చూపించిన. అండ్ ఇప్పుడు మిస్ అయింది, నేను కంపల్సరీ చేసి అయితే నేను చూపిస్తానండి. మీరు ఎవరు కూడా ఇంకా పెట్టలేదని చెప్పేసి అయితే కనుక ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే కొంచెం ఒకరు అడిగింది ఇంకా నా వీడియోస్ ఉన్నాయన్నీ పెట్టుకోవాలి కదండి, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంటా. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. ఓకే, ఒకసారి మన వీడియో చూసేసి మన రూపావాణి గారు వాళ్ళ అమ్మాయికి దీవెనలండి. అమ్మాయి అంటూ హ్యాపీగా ఇప్పుడైతే ఎలాగుందో అలాగే అత్తవారి ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత అంతకన్నా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నాను. అండ్ గాడ్ బ్లెస్ యూ తల్లి, హ్యాపీగా ఉండు. నెక్స్ట్ మంత్ మ్యారేజ్ అని చెప్పారు మమ్మీ. ఓకే, అయితే మనం అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే చూద్దామా. ఈ రెసిపీ అనేది రూపావాణి గారి వాళ్ళ అమ్మాయి కోసం. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ఇది ఒక 2 hours రైస్ అనేది నానబెట్టుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 2 hours కానీ నానబెట్టుకుంటే బాగా నానితే తడి వెళ్తుంది అనమాట. అదేంటంటే మనం ఒక క్లాత్ మీద వేసేసుకోవాలి. ఒక క్లాత్ మీద బాగా ఆరిపోకూడదు. తడి మనం రైస్ అనేది ముట్టుకుంటే కనుక తడి మన చేతులకు అంటుకోవాలన్నమాట, అలాగ ఆరబెట్టుకోవాలి. అండ్ ఈ రైస్ అనేది మామూలుగా మనం సన్న బియ్యం తింటాం కదండి, ఆ బియ్యంతో చేయకూడదు, చేస్తే బాగోదు అనమాట, జిగురు అనేది రాదు. అండ్ ఇది ఏంటంటే రేషన్లో ఇస్తారు కదండి, గవర్నమెంట్ ఇచ్చే వాళ్ళు రైస్, గవర్నమెంట్ ఇస్తుంది కదా మనకి, కోటా రైస్ అంటారు. అండ్ రేషన్ బియ్యం కూడా అంటారు. ఆ రైస్ అయితే కనుక చలిమిడికి అంటూ పాకుండలకి అరిసెలకి చాలా బాగుంటాయి. అండ్ మనం అలా గ్రైండ్ చేసేసుకొని మెత్తగా మనం గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి. ఎక్కడైనా మొరుంగా ఉండడం రైస్ ఉండడం అయిపోతుంది కాబట్టి మనం జల్లించుకోవాలి. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను ఒక డెమో చూపిస్తున్నాను కాబట్టి మేము కొంచెమే చేసుకుంటున్నాం. ఇదేంటంటే ఒక 1/4 kg అండి, అంటే 250 గ్రాములు షుగర్ అనమాట. అందులో లైట్గా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెమే, ఎక్కువ అవసరం లేదండి. ఎక్కువగా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పాకం అనేది ఎక్కువగా మనం మరిగించాలన్నమాట. దగ్గరికి పాకం తీగ పాకం వచ్చే వరకు మరిగిస్తూ ఉండాలి. అదే కొంచెం కనుక నీళ్ళు వేసుకుంటే మనకి త్వరగా అనేది పాకం వస్తుంది అనమాట, తయారైపోతుంది పాకం అనేది. అండ్ ఏంటంటే దీంట్లోని ఒక 250 గ్రాములు షుగర్కి మనం 350 గ్రాములు రైస్ వేసుకోవాలండి. ఇంకా ఎక్కువ వేసుకున్నా ఎంతవరకు పడుతుందో అంత వేసుకోవచ్చు, కానీ కరెక్ట్గా మెజర్మెంట్లు ఏంటంటే దీనికి 250 గ్రాములు షుగర్కి 350 గ్రాములు రైస్ అనేది మనం వేసుకుంటేనే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడు ఏంటంటే దీన్ని బాగా మరిగించుకోవాలి, తీగపాకం రావాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మరుగుతుంది చూసారా, బాగా మన తీగపాకం అది రావాలి. అండ్ మీకు నేను చూపిస్తున్నాను చూడండి, ఇలాగ తీగపాకం రావాలన్నమాట, మీకు కనిపిస్తుంది కదా. ఇంకోటి ఏంటంటే దీంట్లోకి మనం కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఆ వీడియో అనేది మిస్ అయ్యింది నాకు. కొబ్బరి ముక్కలు చిన్న ముక్కల కింద కోసేసుకొని నెయ్యిలో 1 స్పూను నెయ్యి వేసుకొని బాగా అదేంటంటే ఒక కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఇలాగా మనం చేసుకోవాలి, వేయించుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అందులో ఇలాచీ పౌడర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. తీగిపాకం రావాలండి, బాగా ముదరపాకం కాదు, కొంచెం లేతగా ఉండాలన్నమాట. చూడండి ఈ కలర్లో కొబ్బరి ముక్కలు అంటూ మనం వేయించుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా కుకింగ్ పాకంలో మట్టుకి నెయ్యి వేయడం గట్రా అసలు చేయకూడదండి, ఎందుకంటే పాకం తీగిపాకం అంటూ తెలియదు అనమాట. ఇప్పుడు ఏంటంటే బాగా కుక్ అయిపోయింది చూసారా. ఇప్పుడు ఏంటంటే అందులో మనం తిప్పుకుంటూ
స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం తిప్పుకుంటూ పిండి అనేది ఇందులో వేయాలన్నమాట. ఒకళ్ళు తిప్పాలి, ఒకళ్ళు పిండి వేయాలి, అలా ఉంటుందండి. కంపల్సరిగా 350 గ్రాములు కంపల్సరిగా పడుతుందండి. దాన్ని బట్టి మీరు మెజర్మెంట్లకు చూసుకొని మీరు వేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటి, ఈ చలిమిడి అయిపోయిన తర్వాత బిందికి కానీ ఎందులో అయితే మీరు చలిమిడి వేస్తారో దానికి లోన ముందు నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి. ఎందుకంటే బాగా ఎక్కువగా అయితే దానికి అంటుకుపోయే అవకాశం ఉంటుంది. అంటుకోకుండా ఉండాలంటే నెయ్యి అప్లై చేసుకోవాలి. అండ్ చూసారా పిండి ఎలా తిప్పుతున్నామో అలా వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట. చూసారండి. అండ్ ఇంకోటి ఏంటంటే చలిమిడి చేసాక మనం ఏ సారైనా పెట్టాలనుకున్నప్పుడు మన ఇంట్లో 3 రోజులు నిద్ర చేయాలండి, మర్చిపోవద్దు. నిద్ర చేసిన తర్వాత 3వ రోజున మనం అత్తవారింటికి పంపాలి. లేకపోతే ఎవరికైనా ఇచ్చినప్పుడు కూడా మన ఇంట్లో కంపల్సరిగా 3 నిద్రలు చేయాలి. అంటే నిద్ర చేయాలి అంటారు. 3వ రోజుని తీసుకెళ్ళిపోవచ్చు. అంటే చేసిన రోజు మధ్యలో ఒక రోజు ఉంటుంది, ఆ 3వ రోజుని తీసుకెళ్ళిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి రూపవాణి గారు, కంపల్సరిగా చలిమిడి చేసిన తర్వాత మీ ఇంట్లో అంటూ నిద్ర చేయాలి. కావాలంటే మీరు పెద్దవాళ్ళని అడగచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఏమైనా లూజ్గా ఉంటే కనుక ఇదైతే మొత్తం పట్టేస్తుందండి పిండి. నేను చెప్పాను కదా కరెక్ట్ మెజర్మెంట్లు. 250 గ్రాములు పంచదారకి 350 గ్రాములు కంపల్సరిగా మనకి పిండి అనేది పడుతుంది అన్నమాట. చెప్పాను కదండి, తడి బియ్యం మాత్రమే చలిమిడికి ఉపయోగించాలి. మామూలుగా మన షాప్ నుంచి తీసుకొచ్చిన పిండి కట్ట ఉపయోగించకూడదు, మర్చిపోకండి మీరు. కంపల్సరిగా మనకు కోట రైస్ అయితేనే బాగుంటాయండి, రేషన్ బియ్యం అవి అయితేనే బాగుంటాయి అన్నమాట. కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి అవి ఏంటంటే ఇవి జిగురు రావడానికి అవకాశం ఉంటుంది. చలిమిడి కూడా చాలా బాగుంటుంది అనమాట. చూసారా ఇలా వచ్చేది. ఇది మనకి వేడి తగ్గిపోయిన తర్వాత ఒక ఉండలా తయారవుతుందండి. కరెక్ట్ మెజర్మెంట్లు అని చెప్పాను. మీరు బిందికి అది ఎలా చేసుకోవాలి ఏంటని చూసుకుని నేను చెప్పిన మెజర్మెంట్లు మీరు లెక్క వేసుకుని బిందికి ఎన్ని కేజీలు అయితే పడుతుందో, ఎన్ని కేజీల బింది అయితే అంటే ఒక 5 కేజీలు 6 కేజీలు ఉంటుంది కానీ బింది అనేది. ఇప్పుడు ఏంటంటే ఒక ప్లేట్లో తీసుకుని ఇది ఏంటంటే మనకు ఉండ అవ్వాలండి. ఊదుకుంటూ మనకు ఉండ అయిపోతే మనకు చలిమిడి అనేది కరెక్ట్గా మెజర్మెంట్లని సరిపోయినట్టు అనమాట. ఇందులో కొంచెం లాస్ట్లో మనం నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. నెయ్యి వేసుకుంటే చాలా కమ్మదనం వస్తుందండి, చాలా బాగుంటుంది కూడా. ఈ చలిమిడి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. సో ఏంటంటే మీ అమ్మాయి వాళ్ళ అత్తగారి ఇంట్లో చలిమిడి చాలా బాగా చేశారని చెప్పేసి మిమ్మల్ని మెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ ఏంటంటే ఇప్పుడు అయిపోయింది చూడండి, ఆరిపోయింది. నేను ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నాను అనమాట, కొంచెం తీసి. అండ్ ఏంటంటే ఇలాగ మనకి ఉండ అనేది అవ్వాలండి, రౌండ్ లడ్డూలాగా అంటూ అవ్వాలన్నమాట. చలిమిడి ఒక ఆయిల్ పెట్టుకొని నేను అప్లై చేసుకొని చలిమిడినట్టు ముట్టుకున్నాను. చూసారా